జానీ మాస్టర్ కస్టడీ శనివారంతో ముగియనుంది. శనివారం జానీ మాస్టర్ను మధ్యాహ్నం విచారించనున్నారు నార్సింగి పోలీసులు. 4 రోజుల కస్టడీ ముగియనుండడంతో మధ్యాహ్నం జానీ మాస్టర్కు వైద్య పరీక్ష నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు. కస్టడీలో పోలీసుల ప్రశ్నకు సమాధానాలు దాటవేశారు జానీ. బాధితురాలే తనను వేధించిందని చెప్పినట్టు సమాచారం. తాజాగా జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. జానీ మాస్టర్పై కంప్లైంట్ పెట్టిన యువతిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేసింది జానీ మాస్టర్ భార్య సుమలత. కొరియోగ్రాఫర్గా పని కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసినట్లు అందులో పేర్కొంది. 5 సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో చూపించిందని, ఆమె వేధింపుల తాళలేకే తాను ఆత్మహత్య యత్నం కూడా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. నాకు ఆ అమ్మ వద్దు, నాన్న వద్దు, నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ని ఆ అమ్మాయి తీవ్ర ఒత్తిడికి గురి చేసినట్లు ఫిర్యాదులో జానీ భార్య సుమలత వెల్లడించింది. నా భర్త జానీ మాస్టర్ని ఇంటికి రాకుండా ఆ యువతి అడ్డుకునేది. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది. బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్ను నువ్వు ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. అప్పుడు మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు, మీరు నాకు వదినా అంటూ నమ్మించింది. నా భర్తతో కాకుండా చాలామంది మగవాళ్లతో ఆమెకు అక్రమ సంబంధం ఉంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ ఆ అమ్మాయిని దూరం పెట్టాడు. దీంతో కక్ష కట్టి తనపైన లైంగిక దాడి చేశాడంటూ అక్రమ కేసు పెట్టింది. పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఆమె ఇలా వేధింపులకు గురి చేస్తుంది. ఆ అమ్మాయితో పాటు ఆమె తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు నా పిల్లలకు ఏం జరిగినా ఆ తల్లి కూతుళ్లదే బాధ్యత. నాకు నా బిడ్డలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నాను అని ఫిర్యాదులో సుమలత పేర్కొంది.